హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, ముఖ్యంగా గ్రూప్ 4 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు హడావుడి అయితే స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఆర్థిక శాఖ ఆమోదం రాలేదు, ఈ గ్రూప్ 4 పైన క్లారిటీ రాలేదు కాబట్టి చాలామంది రిలాక్స్డ్గా ఉన్నారు. కొంతమంది ప్రిపరేషన్ పక్కకు కూడా పెట్టినరు. ఇది వస్తుందో రాదో ఇప్పట్లో అయ్యే ముచ్చట కాదని చెప్పేసి చాలామంది తన పనుల్లో తాను నిమగ్నం అయిపోయి ప్రిపరేషన్ మీద ధ్యాస పెట్టకుండా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఇక టీఎస్పీఎస్సీ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత, దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇవన్నీ టీఎస్పీఎస్సీ చేతిలో ఉంటుంది. టీఎస్పీఎస్సీ అనేది ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ కాబట్టి ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ని వెంటనే ఇచ్చేసి నోటిఫికేషన్ పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో గ్రూప్ 4కు సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మీకు గత వీడియోలో, మొన్న చేసినటువంటి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఇతర అంశాలన్నీ కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసిన. అందులో కొన్ని అంశాలను మిస్ చేసినవి కూడా ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కొంత క్లియర్గా చెప్పండి అని అడుగుతున్నారు. అదేవిధంగా సిలబస్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ 2018లో జరిగినటువంటి, నేను గ్రూప్ 4 రాసి సెలెక్ట్ అయినటువంటి నోటిఫికేషన్, అది 2018 నోటిఫికేషన్కి సంబంధించి క్వశ్చన్స్, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అంటే సబ్జెక్టు వారీగా క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా మన టార్గెట్ 1000 ప్రోగ్రామ్కి సంబంధించి కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆఫర్లో భాగంగా చాలామంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటి కొన్ని చిన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, ముఖ్యంగా గ్రూప్ 4 సంబంధించి ఎవ్రీథింగ్, ప్రతి గైడెన్స్ కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా కాబట్టి మిస్ అవ్వద్దు. సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాము. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 2022 ఓకే, అతి భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. గ్రూప్ 4 క్యాడర్లో 9168 వేకెన్సీస్ భర్తీ చేయబోతున్నట్లుగా ఇప్పటికే స్టేట్ మొత్తం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఈ కొన్ని అంశాలను అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ టార్గెట్ 1000కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫర్, అంటే ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ భర్తీ చేయడానికి అన్ని క్లియరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నేను కూడా మీకు కొంత హెల్ప్ చేయాలి, కొంత మంచి, అంటే కొంత తీపి కబురు చెప్పాలని చెప్పేసి 1000 రూపీస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టార్గెట్ 1000 కోర్సుని ఇంకా తగ్గించి, యాక్చువల్లీ ఇప్పటికే డిస్కౌంట్ ఉంది, దాని మీద మళ్ళీ ఇంకో డిస్కౌంట్ ఇచ్చేసి 749 అంటే 749 రూపాయలకే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకే, 750 రూపీస్ మీరు స్పెండ్ చేయగలిగితే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే గ్రూప్ 4 పేపర్ 1 మొత్తం కూడా మీ చేతిలో ఉంటుంది. ప్రతి సబ్జెక్టు సిలబస్ ఇప్పుడు చెప్తా, సిలబస్ ఏముందో చెప్తా, అందులో ఉండే ప్రతి సబ్జెక్టు కూడా ఈ టార్గెట్ 1000లో కవర్ అవుతుంది. ప్లస్ పేపర్ 2లో మీకు రీజనింగ్ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఓకే, సో మీరు 80 to 90% సిలబస్ మొత్తం పేపర్ 1 పేపర్ 2 కలిపి 75-80% సిలబస్ మొత్తం అయిపోతుంది. ఇక అర్థమెటిక్, ఇంగ్లీష్ కొన్ని ఉంటాయి, అవి ఏం చేయాలో కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఫ్రెండ్స్, మంచి ఆఫర్. సో 749 రూపీస్ మాత్రమే. ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై మీ ఓన్లీ. ప్రతి సబ్జెక్టు నేనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, జనరల్గా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా ఫీజు ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఆఫ్లైన్ అయితే 10,000కు పైగా ఉంటుంది, ఆన్లైన్ అయితే 5 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది ఆన్లైన్ కోచింగ్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. అందులో కూడా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కరు చెప్తారు. కొన్ని సబ్జెక్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, 1-2 సబ్జెక్టులు, మిగతావన్నీ మంచిగా ఉండవు. అయితే నేను చెప్పే క్లాసెస్లో ఉన్న మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, నేను చెప్పే నా టీచింగ్ అనేది ఒక సబ్జెక్ట్ నచ్చింది అనుకోండి, మిగతావన్నీ కూడా నేనే చెప్తా కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా అదే క్వాలిటీతో ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్టు క్వాలిటీతో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, సో అది కూడా జస్ట్ 750 ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫర్లో. తర్వాత అంటే మీరు 2-3 రోజులు డీలే చేస్తే ఆ తర్వాత మీకు ఈ ఆఫర్ పోతుంది. ఇంకొక రోజే ఉంది ఆఫర్ అయిపోయిన తర్వాత అయితే మీకు 999 రూపాయలు కంటిన్యూ అవుతుంది. 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అందుకే క్లియర్గా ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఆఫర్ని మీరు ఎక్కువ యూజ్ చేసుకుంటారని చెప్పేసి దీన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 1 సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్. పేపర్ 1కి సంబంధించిన స్పెషల్ కోర్స్ అయినప్పటికీ గ్రూప్ 4లో పేపర్ 2లో కూడా 70% సిలబస్ కవర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి వచ్చేసి మీరు కోర్స్ కావాలనుకుంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. యాప్లోకి వెళ్ళి అంటే ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్తో లాగిన్ అయ్యి తర్వాత మీరు 999 రూపీస్తో కనిపిస్తుంది. ఫస్ట్ ఆ కోర్సు మీద క్లిక్ చేయండి, టార్గెట్ 1000 999.
దాని మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఒక కూపన్ కోడ్ కనిపిస్తుంది, G4SPL22 అని చెప్పేసి. G4SPL22 కూపన్ కనుక యూజ్ చేస్తే మీకు ప్రైస్ రెడ్యూస్ అవుతుంది, 749 రూపీస్ చూపిస్తుంది. దాని మీద హ్యాండ్లింగ్ ఛార్జెస్ వచ్చేసి మీకు టోటల్గా 768 రూపీస్కి మీరు కోర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు 3 నెలలు 2 నెలలు అని పెట్టేసి సిలబస్ మీరు మొత్తం చదవక ముందుకే లాక్ అయిపోయి అట్లాంటిది ఏముండదు. 2 ఇయర్స్ వరకు మీరు ఎన్నిసార్లు చదువుతారో మీ ఇష్టం, మీ ఓపిక. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ కూడా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఒక క్లాస్ని 100-1000 సార్లు చూసినా కూడా అది మీ ఇష్టం, నో లిమిట్. ఓకే, చాలా లిమిటేషన్స్ అనేవి తగ్గించేసిన ఇతర కోర్సులు ఏవి తీసుకున్నా కూడా దాంతో కంపేర్ చేసుకుంటే. అయితే ఇదే కోర్స్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేయను. ఇది నేను ఇచ్చినటువంటి ప్రోడక్ట్కి సంబంధించి మీకు ఇచ్చినటువంటి సర్వీసు, ఈ క్వాలిటీ గురించి చెప్తున్నా. మీరు వేరే తీసుకున్నా కూడా ప్రిపేర్ అయినా కూడా అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. కానీ నా వరకైతే నేను 100% న్యాయం చేస్తా ఈ కోర్సు ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ టార్గెట్ 1000 సంబంధించి. ఏంటి అసలు టార్గెట్ 1000 అని కూడా కొంతమంది అడిగారు. టార్గెట్ 1000 అంటే ఏం లేదు. సో ఈ కోర్సులో మీకు 1000 ఇంపార్టెంట్ టాపిక్స్, యాక్చువల్లీ 1000 అనుకున్నా కూడా ఇంకా పెరుగుతాయి. 1000 అని నా ప్లాన్, బట్ 1200 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో 1000 ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి గ్యాదర్ చేసి వాటిని ఆర్డర్గా అట్ ద సేమ్ టైం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పటికే క్లాసెస్ అనేటివి మనకు రన్ అవుతున్నాయి. ఇక మీదట నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. ఇంకొక పాయింట్ కూడా, మొత్తం మీరు కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత ఒకరిద్దరు ఏం చేశారంటే కోర్స్ గురించి తెలుసుకోకుండా పర్చేస్ చేశారు. సార్ అన్ని క్లాసులు లేవు కదా అంటున్నారు. అన్ని క్లాసులు ఇప్పుడే ఉండవు. ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయంటే డైలీ అప్లోడ్ చేస్తున్నా కదా, డైలీ వస్తాయి. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కోర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి కోర్స్ తెలుగు మీడియంలో ఉంది. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము రేపు కానీ ఎల్లుండి కానీ ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నా. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మీరు కూడా రెడీగా ఉండండి. ఓకే, దీనికి సంబంధించి నెక్స్ట్ ఇక దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ విషయానికి వస్తే, నోటిఫికేషన్ డిసెంబర్లో అంటే ఇప్పుడు వచ్చే మంత్లో ఎప్పుడైనా రావచ్చు. 10-15 రోజుల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. ఇంకాస్త లేట్ అయినా డిసెంబర్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక డౌట్స్ ఏం లేవు. నోటిఫికేషన్ విల్ బి అనౌన్స్డ్ సూన్. ఓకే, నెక్స్ట్ సిలబస్. ఈ సిలబస్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటిది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి అంటే ముఖ్యంగా TSPSC వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో పెట్టినటువంటి సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంతేకాని బయట ప్రైవేట్ వెబ్సైట్స్ నుంచి అయితే కాదు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది వచ్చేసి 2 పేపర్లు ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2. ఈ మధ్యలో కొంత ప్రచారం కూడా జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 రెండు మెర్జ్ చేసి ఆ 150 ఈ 150 కలిపి 75 ఒకటే పేపర్గా పెడతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. కానీ అది అఫీషియల్ కాదు. ఓకే, అది ఇంకా TSPSC కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకొని అధికారికంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. నేను ఎప్పుడైనా అధికారికంగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అనధికారికంగా అంటే అన్అఫీషియల్గా ఉన్న దాని గురించి ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే తర్వాత ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతం అంటే నేను ఈ వీడియో చేస్తున్న టైం నాటికే ఉన్నటువంటి సిలబస్ ఇది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మారినా కూడా నేనేం చేయలేను. కానీ ప్రస్తుతం అయితే ఇదే ఉంది. 99.9% చేంజ్ అవ్వదు. ఓకే, సో 2 పేపర్సే ఉండే ఛాన్స్ ఉంది. 150 + 150 2 పేపర్స్. పేపర్ 1 ఏముంటుంది? జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఉంటుంది. TSPSC కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్, ప్రతి నోటిఫికేషన్ కూడా జనరల్ స్టడీస్ అని ఒక పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, దానికి జనరల్ స్టడీస్ పేపర్ కామన్. అందులో మనకు ముఖ్యంగా గ్రూప్ 4 సిలబస్ ఏముందంటే కరెంట్ అఫైర్స్ 11 అంశాలు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. కరెంట్ అఫైర్స్ అంటే వర్తమాన అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలు. ఈ రెండు ఒకటేనా అని అంటే ఒకేలాగా ఉన్నప్పటికీ కాస్త డిఫరెన్స్ ఉంటుంది. అది నేను సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మనకి ఏమన్నారంటే నిత్య జీవితంలో అంటే డైలీ లైఫ్లో మనకు చూస్తున్నటువంటి సైన్స్ అన్నట్లు. అంటే ఇక్కడ సైన్స్ని నువ్వు PhD స్థాయిలో చదవాల్సిన అవసరం లేదు, బట్ నిత్య జీవితంలో ఎలా యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి దాని గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా కూడా సైన్స్ ఎప్పుడైనా అందులో ఫిజిక్స్ అనేది, కెమిస్ట్రీ అనేది అప్లికేషన్ మన డైలీ లైఫ్లో ఎట్లా అప్లై చేస్తున్నాము దాని బేస్డ్గా క్వశ్చన్స్ అడుగుతారు. అదేవిధంగా ఈ బయాలజీకి వచ్చేసే వరకు చాలా వరకు ఈ వ్యాధులు, విటమిన్లు ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. నేను సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యాప్లో. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ అని చెప్పేసి అంటాము. ఇది కూడా ఉంది. జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి ఒక అంశం ఇచ్చారు. ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము. ఓకే, రాజ్యాంగం గురించి కూడా అడుగుతారు. అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, భారత రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వము. ఓకే, సో ఈ రెండు కూడా ఒకటే దానికి లింక్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ
ఆధునిక భారతదేశ చరిత్ర, అందులో కూడా జాతీయ ఉద్యమం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పినప్పటికీ కూడా 2018 క్వశ్చన్ పేపర్లో 2018లో 4 క్వశ్చన్స్ మధ్యయుగ ప్రాచీన భారతదేశం నుంచి కూడా వచ్చాయి. ఓకే, సో మిడివల్ అండ్ ఏన్షియంట్ ఇండియా నుంచి కూడా 4 క్వశ్చన్స్ అడిగారు. సో మనకు ఖచ్చితంగా సిలబస్లో 99.9% అదే మెయింటైన్ చేసినప్పటికీ అక్కడక్కడ కొన్ని బయటకు దాటే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమము. చరిత్ర ఒక కంటిన్యూయేషనే, ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే. ఈ తెలంగాణ హిస్టరీ ఆల్రెడీ ప్రస్తుతం నడుస్తుంది, క్లాసెస్ అవుతున్నాయి. తెలంగాణ హిస్టరీ శాతవాహనుల టాపిక్ ఎండింగ్కి వచ్చింది. సో నెక్స్ట్ ఇక్ష్వాకులు ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని కంటిన్యూయేషన్ మూమెంట్ కూడా చెప్తా. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సొసైటీ కల్చరు, హెరిటేజు, ఆర్టు, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో సమాజము, సంస్కృతి, వారసత్వము, కట్టడాలు, కళలు, సాహిత్యము, ఇవన్నిటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంటే, ఇది కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా నేను చెప్తా, అన్ని చెప్తా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ చెప్పబడతాయి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రభుత్వ విధానాలు, అంటే ఎక్కువగా స్కీమ్స్ వస్తాయన్నమాట. వ్యవసాయ విధానం ఎట్లా ఉంది, పారిశ్రామిక విధానం ఎట్లా ఉంది, సేవా రంగం పైన విధానం ఎట్లా ఉంది. ఓకే, అన్ని వాటిపైన వాళ్ళ యొక్క పాలసీస్ ఎట్లా ఉన్నాయి, వాటి మీద ఉన్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, వాటి మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇవి 11 కంటెంట్స్. ఈ 11 అంశాలు గ్రూప్ 4లో ఉన్నాయి. ఇక గ్రూప్ 2కి వచ్చే వరకు 1-2 ఎక్స్ట్రా ఉంటాయి. అంటే ఇవే కానీ కొంచెం డిఫరెంట్గా ఇస్తారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అంతే. అదేవిధంగా గ్రూప్ 3, ఇక నెక్స్ట్ జేఎలు, పిఎలు, డిఎలు ఏవైనా సరే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏవైనా కూడా సబ్జెక్ట్స్ ఇవే. ఏది చదివినా సబ్జెక్ట్స్ ఇవే. స్పెషల్గా చదివినా లేదంటే జనరల్ స్టడీస్లో చదివినా సబ్జెక్ట్ ఇదే. సైన్స్ ఎక్కడ వెళ్ళినా సైన్స్ అదే ఉంటుంది. ఓకే, ఒక్క ఫార్ములా కూడా మారదు. ఓకే, పాలిటీ ఎట్లా ఉండేది అట్లే ఉంటుంది. రాజ్యాంగము, నువ్వు గ్రూప్ 1కి ఒక రాజ్యాంగము, సివిల్ సర్వీసెస్కి ఒక రాజ్యాంగము, గ్రూప్ 4కి ఒక రాజ్యాంగము, కానిస్టేబుల్కి ఒక రాజ్యాంగం, అట్లా ఏముండదు. సొంత రాజ్యాంగాలు ఏముండవు. ఏది చదివినా అదే రాజ్యాంగము. క్వశ్చన్స్ అడిగే విధానం చేంజ్ ఉంటుంది, అడిగే డెప్త్ చేంజ్ ఉంటుంది, అంతకు తప్ప సబ్జెక్ట్ ఈజ్ నాట్ చేంజ్డ్. ఓకే, సబ్జెక్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, ఇవన్నీ కూడా దీస్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ టార్గెట్ 1000 ప్రోగ్రామ్ బై ఫిబ్రవరి ఎండ్. ఫిబ్రవరి చివరి నాటికి ఇవన్నీ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ప్రస్తుతము హిస్టరీ క్లాసెస్ నడుస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ కాదు. కొంతమంది టైమింగ్స్ అడుగుతున్నారు, సార్ ఏ టైమ్స్, నేను ఆఫీస్కి వెళ్తా, ఆ టైంకి ఎట్లా అని అంటున్నారు. టైమింగ్స్ కాదు, నేను రికార్డ్ చేసి క్లాస్ని మీకు ఎడిట్ చేసి నీట్గా మీకు ఏది కావాలో అదంతా చేసి మీకు అప్లోడ్ చేస్తా. మీరు ఎనీ టైం చూడొచ్చు. నేను పొద్దున అప్లోడ్ చేసిన నాటి నుంచి మీ కోర్స్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా చూడొచ్చు. ప్రతి క్లాస్ అంతే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక ఈ సబ్జెక్ట్కి సంబంధించి పేపర్ 1 వెయిటేజ్ 2018లో అంటే 2018లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినవి అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఒక పాయింట్ క్లారిఫై చేసిన తర్వాత అవి చెప్తా. క్వశ్చన్ పేపర్లో ఎవ్రీ టైం సేమ్ వెయిటేజ్ రావాలని రూల్ లేదు. పాయింట్ నెంబర్ 1 అంటే 2018లో ఒక సబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకదానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకుందాం, సేమ్ అదే ఆర్డర్లో ఇప్పుడు కూడా వస్తుందని గ్యారంటీ లేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు అఫీషియల్గా. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి పోనీ ఈక్వల్గా ఇస్తారా అంటే అది కూడా గ్యారెంటీ లేదు. 11 కదా, 11 కంటెంట్స్ ఉన్నాయి కదా, అంటే 150 డివైడెడ్ బై 11 అని చెప్పేసి భాగించుకొని అవి 12 వస్తాయా 13 వస్తాయా అని చెప్పేసి ప్రతిదీ కూడా, అంటే కరెంట్ అఫైర్స్ ఒక 13, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక 13, సైన్స్ ఒక 13, ఇలా అన్ని కూడా ఈక్వల్గా ఇస్తారా అంటే అది కూడా గ్యారెంటీ లేదు. అట్లా ఇవ్వరు యాక్చువల్గా. ఓకే, అలా కూడా గ్యారెంటీ లేదు. సో ఏ సబ్జెక్ట్ నుంచి ఎట్లయినా అడగొచ్చు. కాబట్టి సో ఒకటే ఫిక్స్ అవ్వకండి. ఈ మధ్యలో జరిగినటువంటి ఈ తెలంగాణ పోలీస్ ఎస్ఐఓ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అనుకుంటా తెలంగాణ మూవ్మెంట్ నుంచో క్వశ్చన్స్ అడగలే. ఓకే, తెలంగాణ హిస్టరీ నుంచో దేని నుంచో క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ అడిగినారు. అట్లాంటివి జరుగుతుంటాయి. చాలామంది 20-30 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నారు. సో క్వశ్చన్ పేపర్ అనేది ఇవే ఇట్లా ఇవ్వాలని చెప్పేసి ఏముండదు. సబ్జెక్టు చదవడం మన బాధ్యత, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం మనది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక 2018 చూసినట్లయితే 2018లో కరెంట్ అఫైర్స్ నుంచి 14 క్వశ్చన్స్ వచ్చినాయి అప్రాక్సిమేట్లీ. అంటే 14 అనేది ఫిక్స్డ్ నెంబర్ ఏం కాదు. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ని 14 కాదు 13 అంటారు, 12 అంటారు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంక్లూడ్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ని ఎకానమీలో ఇంక్లూడ్ చేస్తారు. నా అనాలిసిస్ ప్రకారం నేను గమనించినట్లు అయితే సో నా ప్రకారము ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. 14 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగినట్టు తెలుస్తుంది. 10 క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ రెండింటి నుంచి 24, 24 దీని వెయిటేజ్. కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ పర్ 2018 పేపర్. ఈసారి ఇట్లనే ఉండొచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఒక అవగాహన, ఒక అనాలిసిస్ అంతే. నెక్స్ట్ సైన్స్ నుంచి 16 క్వశ్చన్లు అడిగారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 7 క్వశ్చన్స్ అడిగారు. జాగ్రఫీ ఎకానమీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా వచ్చేసి 18 క్వశ్చన్స్ అడిగారు, 18 క్వశ్చన్స్.
నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 15 క్వశ్చన్స్, గవర్నమెంట్ అండ్ పొలిటికల్ సిస్టమ్ అంటే భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం నుంచి 20 క్వశ్చన్స్, రాజ్యాంగం నుంచి 15 క్వశ్చన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే పాలిటీ, ఇది మొత్తం పాలిటీయే. 35 క్వశ్చన్స్ అడిగారు, 35 క్వశ్చన్స్ పాలిటీ నుంచి అడగడం జరిగింది 2018 గ్రూప్ 2 పేపర్లో. ఓకే, సో అందుకని చెప్పేసి చాలామంది సార్ పాలిటీ క్లాసెస్ స్టార్ట్ చేయండి, ఫస్ట్ పాలిటీ పెట్టండి యాప్లో అని అంటున్నారు. నేను స్టార్టింగ్లో పాలిటీ ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే మన ఫ్రీ క్లాసెస్లో అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ 70% ఉన్నాయి, ఇంకొన్ని కూడా అప్లోడ్ చేస్తా. మొత్తం పాలిటీ అక్కడ ఉంది, క్లియర్గా ఉంది. కాకపోతే అవి వచ్చేసి కొన్ని వీడియోస్ అనేటివి బోర్డు మీద చెప్పిన, కొన్ని వీడియోస్ అనేటివి స్క్రీన్ వీడియోస్ అంటే నోట్స్ రాసుకొని దాని స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన. అవి ఫ్రీ క్లాసెస్ అయినప్పటికీ చాలా ఎగ్జామ్స్, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా క్వశ్చన్స్ కవర్ చేసినాయి. అవి మీకు అవైలబుల్ ఉన్నాయి, ప్రజెంట్గా చదువుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1, క్లియర్గా వినండి. ఇమీడియట్గా కావాలంటే ఫ్రీ క్లాసెస్ చదువుకోండి. ఇక్కడ మళ్ళీ మీరు సరిగ్గా వినకేమంటారు, సార్ యాప్లో చెప్పరా, మరి యాప్లో మళ్ళీ పాలిటీ చెప్పరా అని చెప్పేసి మళ్ళీ ఈ డౌట్ అడుగుతారు. దీనికి క్లారిటీ ఏంటంటే యాప్లో కూడా చెప్తా. ఓకే, టార్గెట్ 1000లో ఖచ్చితంగా ఇవన్నీ చెప్తా. బట్ ప్రజెంట్గా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఒక సోర్స్ ఉంది, ఒక సోర్స్ ఆల్రెడీ ఇచ్చిన, మళ్ళీ పాలిటీ చెప్పడం కంటే ఇంకోటి చెప్తే ఇమీడియట్గా ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు అక్కడ అది ఇక్కడ ఇది ఉపయోగించుకుంటారని చెప్పేసి పాలిటీ జాగ్రఫీ స్టార్ట్ చేయలేదు. దట్ ఈస్ ద రీజన్. పాలిటీ జాగ్రఫీ మన కోర్సులో లాస్ట్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎట్లా ఇచ్చినా చెప్పేది నేనే కాబట్టి మీరు అట్లా యూజ్ చేసుకుంటారు. బట్ డోంట్ మిస్అండర్స్టాండ్, మళ్ళీ చెప్పనేమో అని చెప్పేసి అనుకోవద్దు. ఖచ్చితంగా పాలిటీ జాగ్రఫీ కూడా చెప్తా మన యాప్లో, మళ్ళీ సపరేట్గా ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చేసి 35 మార్క్స్ వెయిటేజ్ యాజ్ పర్ 2018 పేపర్. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా నేను ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి చెప్తున్నా యాక్చువల్గా యాప్లో. ఎందుకు అని అంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు అనేది ఒక రీజను. రెండవది తర్వాత మళ్ళీ అంటే ఈ మోడర్న్ హిస్టరీకి వచ్చే ముందర లింక్స్ తెలియవు. హిస్టరీ అనేది కంటిన్యూటీ కాబట్టి ప్రాచీన మధ్యయుగంలో ఏం జరిగింది, తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర ఎట్లా ఎఫెక్ట్ అయ్యింది అనేది తెలియాలంటే ఆ ముందు కూడా తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి మూడవ రీజన్, ఎవరైనా గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయితే ఇది మొత్తం కూడా వాళ్ళకి అవసరం అవుతుంది. ఈ 3 రీజన్స్తోనే చెప్తున్నా. మధ్యయుగ భారతదేశ చరిత్ర 2-3 రోజులు అయిపోతుంది. ఇక ఆధునిక భారతదేశ చరిత్ర కూడా అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా వితిన్ 2-3 డేస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇదంతా కూడా సాహిత్యము, కళలు. వీటి నుంచి 8 క్వశ్చన్స్ వచ్చినాయి. 8 క్వశ్చన్స్. మోడర్న్ హిస్టరీ నుంచి 15 క్వశ్చన్స్ చెప్పడం మర్చిపోయినా. మోడర్న్ హిస్టరీ నుంచి 15 క్వశ్చన్స్ అయితే 15లో 11 మాత్రమే మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చినాయి. 4 క్వశ్చన్స్ ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి వచ్చినాయి 2018లో. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర మరియు మూమెంట్ అంటే ఉద్యమం, హిస్టరీ ప్లస్ మూమెంట్ రెండు కలిపి 17 క్వశ్చన్స్ 17 క్వశ్చన్స్ రావడం జరిగింది 2018 పేపర్లో. లాస్ట్ వన్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ ప్రభుత్వ విధానాల నుంచి ఒక 10 క్వశ్చన్స్ అడిగారు. 10 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇప్పుడు చూడండి కొన్నిట్లో 7 అడిగినరు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 7 క్వశ్చన్సే. బట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి, పాలిటీ అండ్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ సిస్టమ్ నుంచి 35 క్వశ్చన్స్ అడిగినరు. వెయిటేజ్ మారుతుంటుంది, ఇప్పుడు కూడా మారొచ్చు, సేమ్ ఉండొచ్చు, ఎట్లయినా మెయింటైన్ చేయొచ్చు. సబ్జెక్ట్ చదవాల్సింది మాత్రం మనమే. ఓకే, ఇది వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్. మీరు ఈ జనరల్ స్టడీస్కి ఎగ్జామ్ ఏదైనా కానీ గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 ఈ 3 ఫారెస్ట్ డిపార్ట్మెంటో, ఇక అదర్ టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఎస్ఐ మెయిన్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఇంకా అయిపోతాయి. డిసెంబర్ జనవరి కల్లా అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఏప్రిల్లోనో మేలోనో మెయిన్స్ ఉంటుంది. సో దానికి అన్నిటికీ కూడా జనరల్ స్టడీస్ మొత్తం కూడా నా మీద డిపెండ్ అవ్వచ్చు, నా మీద వదిలేయచ్చు. ఓకే, మీరు చదవడము, నోట్స్ చదువుకోవడము, క్లాసెస్ వినడమే మీ బాధ్యత, క్లాసెస్ చెప్పడం నా బాధ్యత అంతే. నన్ను నమ్మిన వాళ్ళు. మీరు అదర్ సోర్సెస్లో వేరే కోచింగ్లు కానీ వేరే తీసుకుంటే అది మీ ఇష్టం. అసలే కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుతానంటే కరెక్ట్ ప్రిపరేషన్ చేయండి, కోచింగ్ లేకుండా కూడా సాధించవచ్చు. నేను కోచింగే తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పను. ప్రిపరేషన్కి కోచింగ్ గైడెన్స్ అనేది ఒక ఈజీ మెథడ్. ఓకే, మనకు ఒక కరెక్ట్ వేలో తీసుకెళ్తుంది, తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ తీసుకొస్తుంది అంతే తప్ప కోచింగ్ లేకపోతే రాదని ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కోచింగ్లు లేకుండానే నేను 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన. అయితే కోచింగ్ లేకపోవడం వల్ల నాకు జరిగిన నష్టం కూడా కొంత ఉంది. అలాంటిది జరగొద్దని చెప్పేసి ఇదంతా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటాం. సెక్రటేరియల్ ఎబిలిటీస్ 5 పార్ట్స్ ఉంది. ఇందులో 5 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఓకే, మానసిక సామర్థ్యాలు అని చెప్పేసి అంటాము. మెంటల్ ఎబిలిటీ వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ ఉంటుంది. దీని నుంచి 70 క్వశ్చన్స్ 70 క్వశ్చన్స్ అడిగారు. 70 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు మన టార్గెట్ 1000లోనే వచ్చేస్తాయి. ఓకే, టార్గెట్ 1000లో ఈ క్లాసెస్ కూడా వస్తాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అడిగారు. 15 క్వశ్చన్స్ మొత్తం రీజనింగ్ నుంచి అంటే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మొత్తం చూసుకున్నట్లయితే 85 క్వశ్చన్స్ లాస్ట్ టైం వచ్చినాయి. ఈ 85 క్వశ్చన్స్ మొత్తం కూడా ఈ టార్గెట్ 1000లో వచ్చేస్తాయి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి కాంప్రహెన్షన్, తెలుగు కాదు ఇంగ్లీష్. కాంప్రహెన్షన్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అడిగారు. 15.
నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఈ సెంటెన్సెస్ ఇంగ్లీషే ఉంటుంది, గతంలో తెలుగు ఉండే ఏపీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసింది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంగ్లీష్లో 4-5 సెంటెన్సెస్ ఆర్డర్ జంబ్లింగ్ చేసి ఇస్తారు, వాటిని కరెక్ట్ ఆర్డర్ చేసి మీనింగ్ఫుల్గా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 10 క్వశ్చన్స్ అంటే మొత్తం ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రత్యేకంగా గ్రామర్ అడగలే. గ్రామర్ అంటే టెన్సెస్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఇలాంటివన్నీ గ్రామర్ అడగలేదు. గ్రామర్ ఏముండదు. కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజెస్ ఇస్తాడు, చదువుకొని అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. జంబ్లింగ్ సెంటెన్సెస్ అటు ఇటు మార్చేస్తాడు, వాటిని కరెక్ట్గా అరేంజ్ చేయాలి. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ మీద. అది ఎట్లా ప్రాక్టీస్ చేయాలో కూడా నేను గైడెన్స్ ప్రోగ్రామ్లో చెప్తా. నెక్స్ట్ న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్ అంటే ఇది మ్యాథ్స్. ఓకే, అర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్ ఏముండదు. 40 క్వశ్చన్స్ అడిగారు, ప్యూర్ మ్యాథ్స్ ఉండదు. జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఓకే, ఇవేమి ఉండవు. అంటే త్రికోణమితి కావచ్చు, లేదంటే క్షేత్రమితి. క్షేత్రమితి అంటే మెన్సురేషన్ ఉంటుంది, కానీ త్రికోణమితి, ట్రిగ్నామెట్రీ ఉండదు, జామెట్రీ ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా ఉండవు, ప్యూర్ మ్యాథ్స్ ఉండదు. ఓన్లీ అర్థమెటిక్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకు సెక్రటేరియల్ ఎబిలిటీస్. టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళకు గ్రూప్ 4 వాళ్ళకు అడ్వాన్స్డ్గా సెక్రటేరియల్ ఎబిలిటీస్ కూడా 70% కవర్ అయిపోతుంది ఇదే కోర్సులో. ఓకే, ఇక ఇంగ్లీష్ అనేది మీకు ఎట్లా చేయాలనేది నేను చెప్తా ఫ్రీగానే. అది ఎట్లా ప్రాక్టీస్ చేయాలో నేను మీకు గైడెన్స్ ఇస్తా. ఇక న్యూమరికల్ ఎబిలిటీస్కి వచ్చే వరకు ఇది నేను సపరేట్ కోర్సుగా డిజైన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు కాదు, మార్చ్లో వస్తుంది అది. ఆ కోర్స్ అనేది దీనికి అటాచ్ చేస్తా టార్గెట్ 1000కి మినిమం ప్రైస్తో. మినిమం ప్రైస్ ఎందుకు ఫ్రీగానే ఇవ్వచ్చు కదా అని అంటే, ఆ క్లాసెస్ మెయింటైన్ చేయాలంటే యాప్ మెయింటెనెన్స్ కోసము, యాప్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి క్లాస్ బేస్డ్ వాళ్ళ కోసము, అదేవిధంగా మినిమం ఛార్జెస్ ఉంటాయి, ట్యాక్సెస్ అవన్నీ కూడా నేను పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మినిమం ఛార్జెస్ తీసుకొని మీకు ఇందులో ఇస్తా. సపరేట్గా తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మీన్స్ దానికి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేస్తే టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళకు జస్ట్ మినిమం ప్రైస్ పడి ఇందులో వచ్చేస్తుంది అర్థమెటిక్ కావాలంటే. ఓకే, దిస్ ఈజ్ అవర్ కంప్లీట్లీ అవర్ ప్రోగ్రామ్ అండ్ సిలబస్. ఇదంతా కూడా లింకప్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ లాస్ట్ వన్. ఇక ఇంకోటి ఏంటంటే టార్గెట్ మార్క్స్ టు గెట్ గ్రూప్ 4. ఇది కూడా చాలామంది అడిగారు. మొన్న నుంచి నాకు కామెంట్స్ వస్తున్నాయి, సార్ ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది? నేను బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, నేను నల్గొండ, నేను మహబూబ్ నగర్, నేను ఖమ్మం, నేను ఆదిలాబాద్, నేను సిరిసిల్ల, ఇట్లా అని చెప్పేసి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎన్ని మార్కులు ఈసారి రాబోతున్నాయి అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ఎందుకంటే ఎగ్జామ్ జరగలేదు, జిల్లాల వారిగా వేకెన్సీస్ రాలేదు, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఇంకా మనకు తెలియదు. కాబట్టి కరెక్ట్గా చెప్పలేం, కానీ ఒక అనాలిసిస్ చేసి చెప్పొచ్చు. కంపేర్ 2018తో చేసి 2018తో కంపేర్ చేసి ఈ మార్కులను అంచనా వేసుకోవచ్చు. అంచనా వేయడంలో తప్పు లేదు. సో నేను అంచనా వేసి నేను ఇస్తున్నటువంటి నా అనాలిసిస్ ప్రకారము ఒక టార్గెట్ మార్క్స్ ఇస్తున్నా. ఇది కట్ ఆఫ్ మార్కులు కాదు, కరెక్ట్ వినండి, కట్ ఆఫ్ కాదు, టార్గెట్ మార్క్స్. మీరు ఈ మార్కులను టార్గెట్ చేయండి. ఈ టార్గెట్ ఫస్ట్ దాటాలి, ఫస్ట్ స్టెప్. ఇది దాటితే 80% మీకు జాబ్ గ్యారంటీ. తర్వాత ఇంకొంత డెవలప్ చేసుకుంటే 100% జాబ్ గ్యారంటీ. ఈ విధంగా ఈ మార్కులను మీరు దాటే ప్రయత్నం చేయండి. అవి వచ్చేసి అన్ని కేటగిరీల వారుగా చెప్తా. అయితే జిల్లాలను బట్టి, వేకెన్సీస్ని బట్టి కొంత మార్పులు ఉండే అవకాశం ఉంది. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అవేర్నెస్, అవగాహన, ఎక్స్పెక్టెడ్. ఓకే, ఈ పదాలకు అర్థం తెలుసుకోండి. ఇవి తెలియకుండా కొంతమంది పిచ్చి కామెంట్లు చేస్తారు, అందుకని చెప్పేసి నేను చెప్తున్నా. టార్గెట్ మార్క్స్ జనరల్ అండ్ ఉమెన్. ఇక్కడ కూడా నేను జనరల్ ఉమెన్ అని చెప్పేసి ఎందుకు తీసుకున్నా అంటే, ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. కోర్టు కేసు ఫైనలైజ్ కాలేదు, ఇంకా రూల్స్ మారలేదు, ఇంకా ప్రభుత్వం దీనిపైన హార్జెంటల్ లేదంటే వర్టికల్ అని చెప్పేసి నిర్ణయం తీసుకోలేదు. అధికారికంగా ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి నేను ఈ ప్రస్తుతానికి వర్టికలే తీసుకుంటున్నా. హార్జెంటల్ అనేది మారిపోతే తర్వాత హార్జెంటల్ బేస్డ్గా తీసుకుందాము. ప్రస్తుతం వర్టికలే ఉంది కాబట్టి సో అదే మనం డిస్కస్ చేస్తున్నాము. అందుకే జనరల్ సపరేట్, ఉమెన్ సపరేట్ అని చెప్పేసి ఇచ్చిన. 2018లో కూడా వర్టికల్ బేస్డ్గానే అయ్యింది. ఓసీ వచ్చేసి 180 మార్క్స్ టార్గెట్ అనుకోండి. 180 మార్క్స్ టార్గెట్, 180+ వస్తే మీకు జాబ్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. 80 to 90% గ్యారంటీగా జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ 70, బీసీఏ 65, 180, ఓసీ 180, ఈడబ్ల్యూఎస్ 170, 300కు 170, బీసీఏ 165, 165, బీసీబీ 175, బీసీసీ 150, బీసీడీ 175, బీసీఈ 165, ఎస్సీ 160, ఎస్టీ 160. ఓకే, సో ఇవి వచ్చేసి జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఇస్తున్నాం. మళ్ళీ ఇందులో సార్ ఇది ఎక్కువనా తక్కువనా, బీసీబీకి బీసీడీకి కంపేర్ చేసి, ఓసీకి కంపేర్ చేసి, ఈడబ్ల్యూఎస్కి కంపేర్ చేసి, సో ఒక సైంటిస్ట్ లాగా మీరు అనాలిసిస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నేనే అంతకంటే ఎక్కువ అనాలిసిస్ చేసి చెప్తున్నా, మీకు ఆ శ్రమ వద్దు. ఓకే, సో ఇది వచ్చేసి టార్గెట్ మార్క్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్. ఓకే, ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్.
కొంత తక్కువనే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండే అవకాశం లేదు. ఓకే, మీరు నన్ను నమ్మకపోతే మీ ఇష్టం, మీరు ఎన్నైనా అనుకోండి, 250 అనుకోండి, 300కు 300 వస్తేనే వస్తుంది జాబ్ అనుకోండి, తప్పేముంది. సో నో ప్రాబ్లం. బట్ నాకు అనుభవంతోనే చెప్తున్నా, నేను అన్ని చూసినా కాబట్టి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఉమెన్ వచ్చేసి ఓసీ 170, ఈడబ్ల్యూఎస్ 160, బీసీఏ ఉమెన్ 155, బీసీబీ ఉమెన్ 165, బీసీసీ వచ్చేసి 150, బీసీడీ వచ్చేసి 165, బీసీఈ వచ్చేసి 150, ఎస్సీ వచ్చేసి 150, ఎస్టీ వచ్చేసి 150. ఓకే, సో ఇది ఒక టార్గెట్ మార్క్స్ అనుకోండి. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, పిహెచ్సి కేటగిరీ, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్స్, ఇవన్నీ ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ అవేర్నెస్. అయితే ఈ టార్గెట్ మార్క్స్ నేను ఇస్తున్నా కదా, మీరేం చేయాలి, ఫస్ట్ లెవెల్ దాటాలి. మీరు ఎలాంటి ఎగ్జామ్, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా మోడల్ ఎగ్జామ్స్ ఈ 180 ఓసీలో ఉన్న వాళ్ళు 180 మినిమం చేయగలగాలి, 180 ప్లస్. బీసీఏలో ఉన్నారు 165, బీసీడీలో ఉన్నారు 175, ఎస్సీ ఎస్టీ 160, ఈ విధంగా మినిమం చేయగలగాలి. ఇది ఫస్ట్ లెవెల్, ఫస్ట్ టార్గెట్. ఓకే, మినిమం గ్యారంటీ. తర్వాత 100% గ్యారంటీ రావాలంటే ఇంకొక 20 మార్క్స్, అంటే ఓసీలు 200 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 190 ప్లస్, ఈ విధంగా ప్రతి కేటగిరీకి 20 మార్క్స్ పక్కన రాసింది అదే. 20 మార్క్స్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోగలిగితే, అంటే ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆ 20 మార్క్స్ మీరు ఎట్లా గ్యాదర్ చేసుకోవాలో అప్పుడు కూడా నేను గైడెన్స్లో చెప్తా. ఒక్కొక్క మార్క్ మనకు ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క మార్క్కి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదంతా మీకు గైడెన్స్లో ఇస్తా. అలా చేస్తే మీరు కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోవచ్చు ఎగ్జామ్ రాసిన తర్వాత. ఆ మార్కులు చేసే ఎబిలిటీ వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ అవర్ టార్గెట్, ఎట్లా టార్గెట్ తీసుకోవాలి ఎగ్జామ్ కని. అందుకే నేను మన కోర్సు కూడా టార్గెట్ 1000 అని పెట్టిన. టార్గెట్ అనేది నేను ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటా. టార్గెట్ తెలిస్తే, లక్ష్యం తెలిస్తే దాన్ని రీచ్ అవ్వడం చాలా ఈజీ. ఓకే, సో లక్ష్యం తెలియకపోతే మనకు ఎంతవరకు రీచ్ అవ్వాలని కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టలేం జనరల్గా. అందుకే ఇదంతా కూడా నేను చేస్తున్నటువంటిది. సో ఖచ్చితంగా యూజ్ చేసుకున్న సర్వీస్ని. మీరు యూజ్ చేసుకోకపోతే మీకు రాదు అని నేను చెప్పను. సోర్స్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, నేను ఇచ్చే సోర్స్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకున్న నమ్మకంతోనే మీకు చెప్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ గ్రూప్ 4 అండ్ అదర్ ఇష్యూస్. గ్రూప్ 4 పైన ఇవన్నీ కూడా. ఎగ్జామ్స్ ఇప్పుడు ఏమి ఉండవు. ఎగ్జామ్స్ ఏప్రిల్ ఆర్ మేలో ఉంటాయి, మే లేదా జూన్లో ఉంటాయి ఎగ్జామ్. గ్రూప్ 4 ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. నెక్స్ట్ టార్గెట్ 1000 గ్రూప్ 4 కోసం ఆఫర్ పెట్టినా, అయితే గ్రూప్ 4 మాత్రమేనా అంటే కాదు, మళ్ళీ గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటికీ జనరల్ స్టడీస్ని కవర్ చేస్తుంది. ఆల్ ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్కి కవర్ చేస్తుంది. ఓకే, ఇది మన ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ గ్రూప్ 4 పైన ఉంటే కామెంట్ చేయండి. వాటిపైన నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా ఖచ్చితంగా. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, చాలామందికి రీచ్ అవ్వాలి. అదేవిధంగా లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇక యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా, టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏమొచ్చినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను సాల్వ్ చేస్తాను. ఇప్పటివరకు మీరు ఎవరైనా యాప్ తీసుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. దీని ముందు ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అది కూడా చూడండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.